హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, ఈ సెషన్లో మనము సెప్టెంబర్ 12న జరిగినటువంటి సంఖ్యా వ్యవస్థలో భాగంగా ఫ్రీ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాం. అయితే మరి కొత్తగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు ఉంటే మన యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచి ఫ్రీ టెస్ట్ సిరీస్ని రాసుకోండి, మీకు అది ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మరి దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో సెప్టెంబర్ 12కి సంబంధించిన కంటెంట్ ఏంటి సార్ అంటే అకర్ణీయ సంఖ్యలు, వాటి యొక్క చతుర్విధ పరిక్రియలు, దానికి సంబంధించినటువంటి ధర్మాలపైన మనం ప్రశ్నలు అడగడం జరిగింది. మరి అందులో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రశ్న సార్, ఈ ప్రశ్న ప్రతి టెట్లో ఏ షిఫ్ట్ అయినా సరే మనకు మ్యాక్సిమం 90% ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అది ఇవ్వడం జరిగింది. సార్ ఏంటి సార్, ఎలా చేయాలి? జనరల్గా అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రొసీజర్ ఎలా కనుక వెళ్ళినట్లయితే చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. మనం అలా కాకుండా సులభంగా ఎలా చేయాలి చూడండి మిత్రులారా. ఎలా చేస్తామంటే ఏమన్నాడు ఇక్కడ, 0.739, 39కి బార్ ఉంది, 39కి బార్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ నెంబర్ రాసుకోండి, హోల్ నెంబర్ రాసుకోండి. 739 ఇలా రాసేసుకున్న తర్వాత మైనస్ ఏ నెంబర్కి అయితే బారు లేదో, ఏ నెంబర్కి అయితే బార్ లేదో చూడండి. ఇక్కడ పైన ఏదైతే ఉందో ఈ లైన్, ఈ బార్ అంటాం కదా, ఆ ఏ నెంబర్కి అయితే బార్ లేదో కంప్లీట్ నెంబర్ 0739, బట్ నేను 739 రాసా, ఎందుకంటే 0 రాసినా రాయకుండా ఏం కాదు. ఈ 7ని సబ్ట్రాక్షన్ చేయండి సార్, ఇక్కడ నుంచి తీసివేయండి. తీసేసిన తర్వాత మనకేం చెప్తున్నాం సార్ అంటే ఎన్ని నెంబర్లకు బార్ ఉంది అంటే ఎన్ని డిజిట్ల పైన బార్ ఉంది అంటే 2 డిజిట్ల పైన బార్ ఉంది కాబట్టి 2 9s రాసుకోండి, షార్ట్ కట్ చెప్తున్నాం. ఆ తర్వాత ఈ డెసిమల్ పాయింట్కి ఈ బార్కి మధ్యలో ఏదైనా డిజిట్స్ ఉన్నాయా అంటే 1 డిజిట్ ఉంది కాబట్టి 10 పెట్టుకోండి చాలు. సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలి, కంప్లీట్ నెంబర్ రాసుకోండి. కంప్లీట్ నెంబర్ తర్వాత దేనికి బార్ లేదు చూడండి, 7కి లేదు, 7 నెంబర్ రాసి సబ్ట్రాక్షన్ చేయాలి. కింద ఎన్ని డిజిట్స్కి బార్ ఉందో అన్ని డిజిట్స్, అన్ని 9s రాసుకోవాలి. డెసిమల్ పాయింట్కి మరియు బార్కి మధ్య ఏవైనా డిజిట్స్ ఉంటే 1 డిజిట్ ఉంది కాబట్టి 10 అని రాసుకోండి, సరిపోద్ది. ఆ తర్వాత ఏమవుతుంది సార్ అంటే 732 అంటే మైనస్ చేస్తే బై 990. మరి ఈ ఆప్షన్ ఉందా సార్ ఇక్కడ అంటే లేదు. మరి క్యాన్సలేషన్ చేసే ప్రయత్నం చేస్తే మరి ఎలా ఉంటుంది, ఒకసారి క్యాన్సిల్ చేయండి. సో అండి ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది సార్. 2 4 జా 8 అండ్ 1 9, 2 9 జా 18, 2 5 జా 10. ఇక్కడ 2 3 జా 6 అండ్ 2 6 జా 12, 2 6 జా 12, 366 అండ్ 495 వచ్చింది. మళ్ళీ ఇంకేదైనా క్యాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే 3తో క్యాన్సిల్ అవుతాయి చూడండి. 3 1 జా 3 2 జా 3 2 జా అండ్ ఇక్కడ 3 1 జా 3 6 జా 18, 1 మిగిలింది, 3 5 జా 15 ఈజ్ ఈక్వల్ టు 122/165. ఇది ఆప్షన్లో ఉందా లేదా చూసుకోండి. అది ఇంకా క్యాన్సిలేషన్ అవ్వదు. ఎక్కడ ఉంది సార్, ఇక్కడ ఆప్షన్లో 122/165. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా, చాలా నీట్గా మాట్లాడుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీకు టెట్ ఎగ్జామ్స్లో కానీ డిఎస్లో కానీ ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసుకోండి సార్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ ఏమంటాడు, 1/3, 3/10, 1/2, 2/10 అకర్ణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి అన్నాడు. సాధారణంగా అకాడమీ టెక్స్ట్ బుక్ ఏం చెప్తుంది సార్ అంటే ఈ ఇచ్చినటువంటి భిన్నాల యొక్క హారాలను సమానం చేసుకోండి, అంటే సజాతి భిన్నాలుగా మార్చుకోండి. ఆ తర్వాత మీరు చెప్పొచ్చు ఇది ఆరోహణ అవరోహణ లేదా చిన్న పెద్ద ఏది అని చెప్పి. కానీ మనం ఏం చేస్తామంటే భిన్నాలను డెసిమల్ పాయింట్స్లోకి కన్వర్ట్ చేసుకొని సులభంగా చేస్తాం. అది కూడా ఇంకా సులభంగా ఎలా చేయాలి సార్ అంటే జస్ట్ 1/3 ఉంది కదా సార్, 1/3 ఉంది కదా సార్, దాన్ని మీరు ఏం చేస్తారు సార్ అంటే 10/3గా రాసుకోండి చెప్తున్నాను. ఆ తర్వాత 3/10 ఉంది కదా, 3/10 ఉంది కదా, 30/10 రాసుకోండి. ఓకే, ఇది చెప్తున్నాను ఇక్కడ 30/10 రాసుకోండి. ఆ తర్వాత 1/2 ఉంది కదా, దాన్ని 10/2గా రాసుకోండి, 10/2. తర్వాత 2/5 ఉంది కదా, 20/5 రాసుకోండి, 20/5. సింపుల్. ఇప్పుడు చూడండి, ఇది ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 5 జా, ఇది ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 5 1 జా 5 4 జా. ఎస్ఆర్ నో తల్లి, 5 1 జా 5 4 జా. నెక్స్ట్ ఈ రెండు ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 3 వచ్చింది అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 3 4 5 వచ్చింది. ఇంక ఇంతవరకే చూస్తే మనకు 3 4 5 వచ్చింది ఒకటి. ఇంకొకటి ఇది ఎంత ఉంది సార్ అంటే 3 3 జా పాయింట్ ఒక నెంబర్ రావచ్చు.
ఏది వస్తుంది అనేది ఓకే తర్వాత విషయం. మళ్ళీ 3333 వస్తుంది ఇక్కడ. 10/3 అంటే 10.333333 వస్తుంది. ఆరోహణ క్రమము అంటే చిన్న నుంచి పెద్ద, అసెండింగ్ ఆర్డర్. ఓకేనా, చిన్న నుంచి పెద్దగా రాయాలి. చిన్నదేది ఫస్ట్, చిన్నదేది ఇది వచ్చింది సెకండ్ వన్. 3/10 సార్. 3/10 ఏడుందో చూసుకోండి. స్టార్టింగ్లో 3/10 రెండు ఉన్నాయి సార్, ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఓకే, తర్వాత 3.3 ఏంటి? 1/3. 3/10 తర్వాత 1/3. ఇగో ఇదే ఆన్సర్. 3/10 1/3. ఆ తర్వాత మనకు ఫోర్ ఉంది. ఇగో ఫస్ట్ వన్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ అది. ఓకేనా, 2/5 థర్డ్, 1/2 లాస్ట్కి వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్, ఇలా చెప్పొచ్చు. మనం అలా కాకుంటే ఒక కాసాగు ఫైండ్ అవుట్ చేసి అన్ని సజాతి భిన్నాలుగా మార్చుకొని చాలా కష్టం, టైం ఎక్కువ. ఈ ప్రశ్న చూడండి. -2/3 మరియు 1/2ల మధ్య ఉండేటటువంటి అకర్ణీయ సంఖ్య అని అడిగాడు. ఇక్కడ పాజిటివ్ ఇచ్చింటేనేమో పెద్ద కష్టం కాకుండే, కానీ నెగిటివ్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి కొంచెం ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు నేనేమంటానంటే -20/3 రాసుకుంటాను దాన్ని. -20/3 రాసుకుంటే మీ అందరికీ తెలుసు 3 6 వస్తుంది కాబట్టి -6.6666 అనేటటువంటిది ఇది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఇదేమో 1/2 అంటే 10/2గా రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. అంటే మనం ఒక సంఖ్యారేఖ పైన చూసుకున్నట్లయితే మై డియర్ టీచర్, ఇక్కడ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి -6 అనేటటువంటిది ఇక్కడ అనుకుంటే +5 ఇక్కడ ఉంటుంది. వాటి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య అనేది మనకు కావాలి. ఓకేనా, మరి ఇచ్చినటువంటి ఆప్షన్లో కూడా సేమ్ ఏం చేద్దాం అంటే ఇక్కడ 0 పెట్టుకుంటే ఇదేమవుతుంది సార్ అంటే -1 పాయింట్ సంథింగ్. ఓకేనా, -1 ఇక్కడ 6 అలా రావచ్చు, 1.66 అలా రావచ్చు ఇది, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 పెట్టుకుంటే ఇదైతే ఏమవుతుంది మనకు 6 4 జా 48, 6 8 జా కదా, 6 8 48, 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ 0 పెట్టుకుంటే ఇది +8 పాయింట్ వస్తుంది. ఇది -8 అయితే +8. ఇది ఇక్కడ 0 పెట్టుకుంటే ఏమవుతుంది 12 9 జా వస్తుంది. 12 9 జా 108. సో ఇది 9 వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో +8 +9 అనేది 5కి దాటిపోయినాయి కాబట్టి ఇవి రెండు కావు. ఈ -8 అనేది కూడా ఇక్కడ దాటిపోతుంది అంటే ఇది కాదు. యువర్ ఆన్సర్ ఈస్ -1/6 అమ్మ. -1/6 అది వాటి మధ్యలో ఉంటుంది. -1/6 ఇక్కడ ఉంటుంది. ఓకేనా మై డియర్ టీచర్స్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది ఒక అకరణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3ను కలపగా ఫలితం -7/12 వచ్చిన ఆ సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. సరే, మనం కొంచెం ప్రొసీజర్ ఫాలో అవుదాం. అంటే ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, కానీ మనం డైరెక్ట్గా చేసుకుంటే కూడా బెటర్. ఇది ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించాలి. 5/2తో గుణించాలి అంటే 5/2 × x. ఓకే, గుణించినాం. తర్వాత +2/3ని కలపాలి, 2/3 కలపాలి. ఆ తర్వాత రిజల్ట్ -7/12 వస్తుందంట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను సార్ అంటే ఇక్కడ చూడండి, ఇది 5/2 × x అలాగే రాసుకొని ఇక్కడ -7/12. ఇప్పుడు ఈ 2/3ని అటు పంపిస్తే ఏమవుతుంది -2/3 అవుతుంది. నేను 2/3ని ఎలా రాస్తాను సార్ అంటే హారం 12 వచ్చేటట్టుగా 4 3 జా 12, 2 4 జా 8, ఇక్కడ 8 రాసుకుంటాను సింపుల్గా. 8/12 అన్నా 2/3 అన్న ఒకటేగా, డైరెక్ట్ స్టెప్ వేసా, ఒక స్టెప్ మీకు ముందుగానే. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 5/2 × x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంతనన్నా 12. ఇప్పుడు ఏం చెప్పొచ్చు అమ్మ, డైరెక్ట్గా ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ వస్తే 2/3 అవుతుంది. 2/3 నేనేం చేసా 4/4తో ఇంటూ చేసా. 3 4 జా 12, 2 4 జా 8 ఇక్కడ. అప్పుడు -7 -8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5/2 × x ఈజ్ ఈక్వల్ టు -15/12 అయింది. -15/12. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ క్లియర్గా x ఈజ్ ఈక్వల్ టు -15/12 ఇంటూ ఈ 5/2 అనేది రెసిప్రోకల్ కింద 2/5 అవుతుంది. 5 1 జా 5 3 జా 2 1 జా 2 6 జా 3 1 జా 3 2 జా. దెన్ x ఈజ్ ఈక్వల్ టు -1/2 వచ్చింది సార్. సో -1/2 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఆన్సర్ -1/2. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్, ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, 5th క్వశ్చన్. సార్ ఇదేం చెప్తున్నాడు సార్ అంటే ఇక్కడ చూడండి, క్రింది వాటిలో ఏవి అంతమయ్యేటటువంటి దశాంశ భిన్నము అన్నాడు. సార్ ఏది అంతమయ్యేటటువంటి దశాంశ భిన్నము, టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం ఇంగ్లీష్లో. సార్ ఇది ఎలా చేయాలి సార్ అంటే ఒకటే కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు న్యూమరేటర్ ప్లస్లో ఏదైనా ఉండని మనకు సంబంధం లేదు.
డినామినేటర్ స్థానంలో, హారము స్థానములో మనకు 2n ఇంటూ 5m అనేటటువంటి కాన్సెప్ట్లో ఉండాలి. ఇది అకర్ణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ కూడా మీకు వివరించడం జరిగింది మన యాప్లో. అయితే ఒకసారి చూడండి అమ్మా, అంటే వీటి లబ్ధమై ఉండాలి. కానీ ఎప్పుడు ఆ కండిషన్ అంటే ఈ లవహారాలు రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అయినటువంటి సందర్భంలో ఈ డినామినేటర్ స్థానం ఇలా ఉండాలి. అప్పుడే మనకు అది టర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమయ్యే దశాంశముగా వస్తుంది. మరి ఇచ్చినటువంటి దాంట్లో రెండు కూడా చూస్తే 2 13లు 2 14లు అంటే 14ని మనం 2 into 7గా రాసుకోవచ్చు. కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశముగా రాయడానికి వీలు కుదరదు. ఆ తర్వాత ఇక్కడ 3 1 జా 3 16 జా, ఓకేనా. ఇది 1/16 అంటే వీ కెన్ రైట్ 1/2^4 అంటే ఇది వీలైంది సార్ 2^n కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అని చెప్పొచ్చు. మరి ఇంకా 2 ఉన్నాయిగా చూద్దాం. ఇది 3 into 5 రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 9 జా 2 105 జా, మళ్ళీ 3 3 జా 3 35 జా. ఇక్కడ 35 అంటే 5 into 7గా రాసుకుంటాం. మళ్ళీ 7 ఉంటుంది కదా పక్కన 5 పక్కన, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 3/48ని మనం టర్మినేటింగ్ డెసిమల్గా రాయవచ్చు, ఓకేనా. సో ఆ తర్వాత చూడండి తల్లి, నెక్స్ట్ 2 అకర్ణీయ సంఖ్యల మొత్తము 5/16, వాటిలో ఒకటి -5/16 అయినా రెండవ అకర్ణీయ సంఖ్యను తెలియజేయండి అన్నాడు. సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే, ఇప్పుడు వాటి మొత్తం వచ్చేసి +5 అంటున్నాడు. ఇప్పుడు మొత్తం వచ్చేసి రిజల్ట్ వచ్చేసి ఎంత 5/16. ఒకటేమో -5/16 అయితే రెండోది ఏముంటుంది ఆటోమేటిక్గా 10/16 కదా. ఎలా చెప్తున్నాం సార్ అంటే 10లోకి వెళ్ళి 5 పోతే 5 వస్తుంది, హారం 16కి 16. ఒకవేళ ఇది క్యాన్సలేషన్ చేస్తే 2 5 జా 2 8 జా, ద 5/8 +5/8 యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ +5/8, ఓకేనా. +5/8 ఈజ్ యువర్ ఆన్సర్. ఆ తర్వాత సార్ క్వశ్చన్ నెంబర్ 7 ఇది చూడండి. ఇదేమంటున్నాడు సార్ అంటే -9/2 మరియు 5/18 యొక్క వ్యుత్క్రమాల లబ్ధానికి -5/4 -4/5 యొక్క సంఖ్యలను ఇక్కడ -4/5 యొక్క విలోమాన్ని కూడగా ఫలితం ఎంత అనేటటువంటిది క్వశ్చన్. చూడండి అమ్మా, ఇక్కడ 9/2 ఉంది కదా, 9/2 అదేం రాసుకోవచ్చు -2/9 దాని యొక్క వ్యుత్క్రమం. లబ్ధానికి అన్నాడు కాబట్టి ఇంటూ ఇది 18/5, ఓకేనా. దీని వ్యుత్క్రమం వచ్చేసి -2/9, దీని వ్యుత్క్రమం వచ్చేసి 18/5. చూడండి 2 1 జా 9 1 జా 9 2 జా 2 2 జా 4 అంటే -4/5 వాటి లబ్ధం వచ్చింది. దీనికి -4/5 యొక్క సంకలన విలోమము అన్నాడు. ఇక్కడ సంకలన విలోమము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంకలన విలోమము, సంఖ్యలను విలోమం అని చెంది అక్కడ సంకలన విలోమము. దాని యొక్క సంకలన విలోమం ఏమవుతుంది సార్ అంటే +-4/5కి +4/5 వస్తుంది. అంటే -4/5 +4/5 కలిపితే ఆన్సర్ ఈజ్ 0. కాబట్టి సో యువర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, 0 ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే 1/2 డివిజబుల్ బై 3/5 అంటున్నాడు. నేనేం చేస్తున్నాను ఇక్కడ 1/2 ఇంటూ ఏమొస్తుంది సార్ 1/2 ఇంటూ 3/5 యొక్క గుణకార విలోమం, ఓకేనా. 5/3 చూడండి క్యాన్సిలేషన్ కావు. 5 1 జా 5 2 4 జా 2 6 జా 8 2 3 జా 8 సారీ 2 3 జా 6 ఏమని చెప్పొచ్చు 5/6 ఈజ్ యువర్ ఆన్సర్ 5/6. ఆ తర్వాత సార్ ఈ ప్రశ్న చూడండి 2/5 + 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3 + 2/5 అంటే a + b ఈజ్ ఈక్వల్ టు b + a ఏ ధర్మాన్ని తెలియజేస్తుంది అంటే స్థిత్యంతర ధర్మాన్ని తెలియజేస్తుంది, అనగా వినిమయ ధర్మాన్ని తెలియజేస్తుంది, కమ్యూటేటివ్ ప్రాపర్టీని తెలియజేస్తుంది ఇంగ్లీష్లో. సో వినిమయ ధర్మము, సంకలన ధర్మం ఉండదు, సహచర ధర్మం వేరు, ఏది కాదు వినిమయ ధర్మం ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1/2 + 1/4 దేనికి సమానం అన్నాడు. 1/2 + 1/4 నేనేం రాసుకుంటాను 1/2ని 2/4 రాసుకోవచ్చు కదా. ఎందుకు 2 2 జా 4 1 2 జా 2
ప్లస్ 1/4. అప్పుడు సజాతి భిన్నంగా మారింది కాబట్టి హారం ఎంత 4. 2 + 1 3. 3/4 ఈజ్ యువర్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ చూడండి. 0.16 అనేది రిపీటెడ్ అయింది. అంటే 0.16843 బార్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఈ సంఖ్య యొక్క వ్యవధి మరియు అవధుల మధ్య భేదం అంటున్నాడు. మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడు అకాడమిక్ బుక్ ద్వారా ఒక మాట మాట్లాడాను. వ్యవధిని వ్యయం అనుకోండి. వ్యయం అంటే ధర. మనం ఏదైనా డిస్కౌంట్ పొందాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 1000 రూపీస్ డిస్కౌంట్ అని ఇలా గీత గీసి పక్కన 500 అని రాసింటారు. అవునా కదా సార్? 50% డిస్కౌంట్ అంటారు. ఇక్కడ కూడా పైన గీత గీసింది ఏదైతే గీత గీయబడి ఉందో అది వ్యయము. 843 ఈజ్ వ్యయము. ఇది వ్యయం అనండి. అవధి అంటే ఆ వ్యయంలో ఉన్నటువంటి అంకెల సంఖ్య 1 2 3 3 ఉంది. ఏమడుగుతున్నాడు? వాటి భేదం అన్నాడు. మైనస్ చేయండి. 840 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్. ఈ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య యొక్క గుణకార విలోమం అదే సంఖ్య అగును? ఏది సార్ అంటే ఇక్కడ 2 ఆప్షన్లు కరెక్ట్ అవుతాయి సార్. -1 అవుతుంది, 1 అవుతుంది. ఇవి 2 కావు. గుణకార విలోమం అనగానే ఏమిటి సార్ అంటే a/b యొక్క గుణకార విలోమం ఏమవుతుంది సార్ అంటే b/a అవుతుంది. అట్లా -1 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది సార్ అంటే 1/-1 అనగా మళ్ళీ -1. 1 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది సార్ అంటే 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 2 ఆన్సర్లు కరెక్టే, 1 మరియు -1. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఇంకో ప్రశ్న, 2/11ను -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించండి అంటున్నాడు. ఇక్కడ 2/11ను దీని యొక్క గుణకార విలోమము ఇంటూ -14/5 సింపుల్గా -28/55. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయిందిగా, సింపుల్. ఈ ప్రశ్న చూడండి. ఏ 2 అకర్ణీయ సంఖ్యల మధ్యనైనా రాయదగు అకర్ణీయ సంఖ్యల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ లై బిట్వీన్ ఎనీ 2 రేషనల్స్. ఇన్ఫినిటీ ఎన్ అయినా రాయొచ్చు. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అవునా కదా? మనం క్లాస్లో మాట్లాడుకున్నాం. దానిపైన ఒక యాక్టివిటీ కూడా ఉంది మనకు టెక్స్ట్ బుక్లో. చాలా నెంబర్స్ మనం రాసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ప్రశ్న. ఈ కింది వానిలో ఏది సంకలనంపై గుణకార విభాగ న్యాయాన్ని తెలియచేస్తుంది? అంటే సంకలనంపై గుణకార విభాగ న్యాయము ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది a ఇంటూ b + c ఈజ్ ఈక్వల్ టు ab + ac. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? సో మనకు డైరెక్ట్ బిట్టమ్మా, దానికి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. -13/5ను మరియు 12/7ల మొత్తాన్ని -13/7 మరియు -1/2 లబ్ధం చే భాగించండి అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే -13/5 ప్లస్ 12/7 ఈ మొత్తాన్ని దేంతో భాగించాలంట? వాటి లబ్ధము చేత -13/7 ఇంటూ -1/2 -1/2. రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది సార్ అంటే 35 వస్తుంది. ఇక్కడ 5 7 జా 7 13 జా -91. 5 1 జాలో ఎప్పుడు వస్తుంది? 7లో వస్తుంది. 7 13 జా 91 ప్లస్ 2 7 5 జా 5 12 జా 60 బై ఇక్కడ ఇంటూ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 1 జా 13/14. ఎస్ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వస్తుందన్న? -31/35 వస్తుంది ఇంటూ 14/13 వస్తుంది. అప్పుడు 7 5 జా 7 2 జా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే 31 2 జా -62, అన్నిటికీ -62/65. ఎస్, ఇగో -62/13 65. సో -62/65 దట్ ఈస్ యువర్ ఆన్సర్. వేర్ ఈస్ యువర్? ఎస్, -62/65 అయిపోయింది. 17వ ప్రశ్న ఇది చూడండి. ఒక సంఖ్య యొక్క 2/5వ భాగము ఆ సంఖ్యలో 1/7వ భాగము కంటే 36 ఎక్కువ అయినా ఆ సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. ఇది మనం ఎక్స్ అనుకొని అవన్నీ చేస్తామండి, అవన్నీ అవసరం లేదు. ఆప్షన్స్లో ఒకసారి గమనించండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. దీంట్లో 140లో
2/5 వంతు ఎంత ఉంటుందంటే అదే సంఖ్యలో 1/7కు 7 కంటే 36 ఎక్కువ. సింపుల్, ఇదే క్వశ్చన్. ఇక ఇలా రాసుకున్న తర్వాత చూడండి 5 1 జా 5, ఇక్కడ చూసుకుంటే 5 2 జా 10, 5 8 జా, సో 28 2 జా 56 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 1 జా 7 20 జా, సో 20 + 36 ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా. 56 ఈజ్ ఈక్వల్ టు 56. ఎస్, మ్యాచ్ అవుతున్నాయి సార్, అంటే 140 ఈజ్ యువర్ ఆన్సర్. అంతే. మిగతావి కూడా ట్రై చేయండి, ట్రై చేసి క్యాన్సిలేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1/7 భాగం అంటే 7తో ఏది భాగిస్తుంది చూడండి, ఇవేవి భాగించబడవు, సింపుల్గా ఇదే భాగించబడుతుంది, కథం, అదే ఆన్సర్. ఇంకా చెప్పాలి అంటే అది ఎంత అవసరమే లేదు. 1/7 భాగం అంటే 7వ భాగం అంటే అది భాగించబడాలి కదా. మరి ఏది సార్ భాగించబడేది అంటే 140, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇవేవి కూడా ఇచ్చినటువంటి ఆప్షన్లో 7 యొక్క గుణిజాలు లేవు కాబట్టి. ఈ ప్రశ్న చూడండి సార్, 18.3/5 మీటర్ల పొడవు గల మరియు 8.2/3 వెడల్పు గల ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నాడు. సో L into B A is equal to L into B. కాబట్టి ఏముంది అక్కడ, సో 18 5 జా 90, 90 + 3 93, 93/5 into 8 3 జా 24, 24 + 2 26, సో 26/3. సో చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 3 1 జా 331 జా, ఓకేనా, /5 అన్నీ కూడా /5లే ఉన్నాయి. సో ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ చెప్పొచ్చు. ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇంటూ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ 6 1 జా 6 వస్తుంది, అంటే ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది, అంటే లాస్ట్కు 5తో డివిజబుల్ చేసినప్పుడు 1 అయితే రిమైండర్ మిగిలిపోతుంది, అది క్లియర్. కాబట్టి 1/5 ఎక్కడుంది చూడండి, అదే ఆన్సర్ ఈజీగా. సరే లేదు సార్ మేము చేస్తాం అనుకుంటే చూడండి, 26 1 జా 26, సో 26 3 జా ఎంత వస్తుంది, 78, 78 + 2 80, 80/5 చేద్దాం. 5 1 జా 5, 3 మిగిలింది, 30 అంటే 5 6 జా 30, 6 ఉంది, 5 1 జా 5, 1 మిగిలింది, 1/5, దట్ ఈజ్ 161 మిక్స్డ్ 1/5. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. లేదు ఇంకో క్వశ్చన్ చూడండి, 19వ ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైనది కానిది అంటున్నాడు. సరికానిది అని అర్థం అండి, ఓకేనా, సరికానిది ఏది అర్థం. ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకము. యాస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ కూడా కదా. అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు, అన్ని హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవుతాయి, ఓకేనా, రైట్. అకర్ణీయ సంఖ్యలు అన్నీ పూర్ణ సంఖ్యలు, ఇది కాదు సరికానిది అంటే ఇది కాదు. రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ కావు, అన్ని పూర్ణాంకాలు అకర్ణీయ సంఖ్యలు. ఎస్, ఇది అవుతాయి, ఎస్, కాబట్టి ఇది కాదు. ది థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవర్తిత దశాంశ సంఖ్య 0.36363636 అలా అయితే P/Q కనిష్ట రూపంలో P+Qని కనుక్కోండి అన్నాడు. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా బేసిక్ కాన్సెప్ట్. హోల్ బార్ ఉంది, ఇక్కడ 0 ఉండి కనుక ఇలా ఉంటే కనుక 0.36 బార్ అని ఇలా ఉంటే కనుక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 36/99 రాసుకోండి, అయిపోయి అంతే. 0 ఉంటే ఇక్కడ 9 11 జా 9 4 జా 4/11 అంటే P+Q అన్నాడు. P/Q ఈజ్ ఈక్వల్ టు 4/11 అంటే P+Q ఈజ్ ఈక్వల్ టు 15. 4 + 11 ఈజ్ ఈక్వల్ టు 15. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా మై టీచర్స్? ఓకే, మరి ఇక్కడ వరకు కనుక మన క్లాస్ చూసి లైక్ చేసి మీ అమూల్యమైనటువంటి కామెంట్ మీ స్పందన రూపంలో కనుక తెలియజేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అదేవిధంగా ఈ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్, దీన్ని మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో PDF రూపంలో మీకు అందిస్తాను ఈరోజు పేపర్ది ఇది. అండ్ ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని పేపర్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో పెడతాను, ఒకసారి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ప్రిపరేషన్ మెరుగుపరచుకోండి. ఏ డౌట్ వచ్చినా కూడా యాప్లో మెసేజ్ చేయండి అండ్ కంటిన్యూగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎగ్జామ్ చాలా దగ్గరలోనే ఉంది. ఆల్ ది బెస్ట్. అండ్ మీ ప్రిపరేషన్ గట్టిగా చేయండి. ఏ డౌట్ వచ్చినా మెసేజ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.